ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. వెనెజువేలా మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేస్తోందని ఆరోపిస్తున్న అమెరికా ఆ దేశాన్ని అదుపు చేసేందుకు సామాధాన భేదోపాయ దండోపాయాలను రచించింది. ఈ నేపథ్యంలో వెనెజువేలాకు ఇచ్చే చమురు రాయితీలను రద్దు చేసింది. ఆ తర్వాతి క్రమంలో ఆంక్షలు విధించింది. మాదక ద్రవ్యాల ఉగ్రవాద సంస్థగా ముద్ర వేయడమే కాకుండా సైనిక చర్యలకు సైతం దిగింది. చివరకు CIA కార్యకలాపాలకు అనుమతి ఇచ్చిన అమెరికా తాజాగా దేశ అధ్యక్షుడినే అదుపులోకి తీసుకుంది. వెనెజువేలాపై అమెరికా జరిపిన తాజా వైమానిక దాడులకు ముందు గత ఏడాది ఆరంభం నుంచి చాలా ఘటనలే జరిగాయి. కొంతకాలంగా వెనెజువేలాపై పరోక్షంగా ఒత్తిడి చర్యలు మొదలుపెట్టిన అగ్రరాజ్యం క్లైమాక్స్ లో దాడులకు దిగింది. గత ఏడాది ఫిబ్రవరి 26న బైడెన్ ప్రభుత్వం వెనెజువేలాకు మంజూరు చేసిన చమురు రాయితీలను ట్రంప్ రద్దు చేశారు. వెనెజువేలా ప్రభుత్వ ఆదాయ వనరులపై దెబ్బకొట్టడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది మార్చి 24న వెనెజువేలా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 25% సుంకం విధించారు. ఆర్థికంగా ఏకాకిని చేయడంతో పాటు వెనెజువేలా అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బకొట్టేందుకు సుంకాల కొరడా ఝిడిపించారు. గత ఏడాది ఆగస్టు 8న మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మదురోను పట్టుకోవడానికి ఇచ్చే బహుమతిని $50 మిలియన్ పెంచడంతో పాటు కార్టెల్ డీలాస్ సోలెస్ ను విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. ఈ చర్య ద్వారా వెనెజువేలా ప్రభుత్వాధినేతకు మాదక ద్రవ్యాల ముఠాలతో ప్రత్యక్ష సంబంధం ఉందని ఆరోపించింది. 2025 సెప్టెంబర్ 2న ఈ వివాదం సైనిక ఘర్షణగా మారింది. అంతర్జాతీయ జలాల్లో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తోందని ఆరోపిస్తూ వెనెజువేలా నౌకపై అమెరికా మొదటిసారి దాడి చేసింది. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యకాలంలో 30కి పైగా దాడులు జరిపింది. ఈ దాడుల్లో 80 నుంచి 110 మంది వరకు మరణించినట్లు సమాచారం. గత ఏడాది అక్టోబర్ 15న వెనెజువేలా లోపల రహస్య CIA కార్యకలాపాలకు ట్రంప్ అనుమతి ఇచ్చారు. దానికి ప్రతిస్పందనగా నవంబర్ 12న వెనెజువేలా సైనిక విన్యాసాలు నిర్వహించింది. అదే రోజున అమెరికా తన సదరన్ స్పియర్ మిషన్ ప్రారంభించింది. నవంబర్ 14న USS గెరాల్డ్ ఫోర్డ్ యుద్ధనౌక వెనెజువేలా సమీపానికి చేరుకుంది. డిసెంబర్ 11న మదురో కుటుంబ సభ్యులతో పాటు 6 చమురు నౌకలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. డిసెంబర్ 16న ట్రంప్ సంపూర్ణ దిగ్బంధం ప్రకటించారు. డిసెంబర్ 20న వెనెజువేలా తీరంలో రెండో చమురు నౌకను ట్రంప్ సర్కారు స్వాధీనం చేసుకుంది. ఈ ఉద్రిక్తతల మధ్య మాదక ద్రవ్యాలను లోడ్ చేయడానికి ఉపయోగిస్తున్న వెనెజువేలాలోని ఓడరేవుపై దాడి చేసినట్లు ట్రంప్ సర్కారు ప్రకటించింది. అక్కడ భారీ పేలుడు సంభవించినట్లు వార్తలు వెలువడ్డాయి. వెనెజువేలా లోపల అమెరికా జరిపిన మొదటి దాడి ఇది.